హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 20, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఇందులో మొదటి కరెంట్ అఫైర్స్. సో పిఎం ప్రణామ్ అనే ఒక కార్యక్రమాన్ని మనకి ప్రారంభించబోతున్నారు. సో ఇది మనకి ఈరోజు న్యూస్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం ప్రణామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. సో మరి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నటువంటి పిఎం ప్రణామ్ పైన వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వివిధ నివేదికలను అనేది తెప్పించుకుంటా ఉంది. సో ఇది ఈ పిఎం ప్రణామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రసాయనిక ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకోసం అంటే ఈ యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఇలాంటి ఎరువులన్నీ వాడుతున్నప్పుడు రైతులకు అందజేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం పైన ఈ సబ్సిడీ రూపాన సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రసాయనిక ఎరువులు అనేది ఈ యొక్క నేల యొక్క సమతుల్యతను, నేల యొక్క సారవంతాన్ని, నేల యొక్క ఇన్ఫెర్టిలిటీని మరి ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది, నేల సారవంతాన్ని కోల్పోతున్న సందర్భం ఉంది. అందుకోసమే ఈ యొక్క సేంద్రియ ఎరువుల్ని, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని, బయో ఫెర్టిలైజర్స్ని, జీవ సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. అంటే ఏంటంటే రసాయనిక ఎరువులు కాకుండా ప్రత్యామ్నాయ ఎరువుల్ని వాడాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో పిఎం ప్రణామ్ అనే కార్యక్రమానికి త్వరలో మేము శ్రీకారం చుడతాము, మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ విషయాలని చెప్పేసి ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక సూచనను చేయడం జరిగింది. సో వివిధ రాష్ట్రాలు దీనికి ప్రతిస్పందిస్తున్నాయి. ఆ సంబంధించిన నివేదికల ఆధారంగా త్వరలో కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం ప్రణామ్ అనే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతుంది. మరి పిఎం ప్రణామ్లో పిఎం అంటే ప్రధానమంత్రి అని అర్థం వస్తుంది. మరి దాని అబ్రివేషన్ చూసినట్టయితే ప్రణామ్ అంటే ప్రమోషన్ ఆఫ్ ది ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. ఒక ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ప్రమోషన్ చేయడం ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ ది అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అంటే వ్యవసాయ నిర్వహణ గురించి ప్రత్యామ్నాయ పోషకాలను అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశాన్ని ప్రమోషన్ చేయాలి ప్రజల్లోకి, పర్టికులర్గా వ్యవసాయంలోకి, రైతుల్లోకి అనేది ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇక్కడ 2017-18 సంవత్సరంలో మనకి ఇక్కడ 5.28 మెట్రిక్ టన్నుల యొక్క సంబంధించినటువంటి ఎరువులు వాడడం జరిగింది అనమాట. ఇక్కడ ఫెర్టిలైజర్స్ని, రాసాయనిక ఎరువుల్ని. మళ్ళీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 6.40 మెట్రిక్ టన్నుల యూరియాను వాడారు. మరి అంటే ఒక రాసాయనిక ఎరువులు వాడారు. దీనిపైన మరి లాస్ట్ ఇయర్ అయితే దీనిపైన ఈ యొక్క ఎరువుల పైన రైతులకు సబ్సిడీ అనేది ఎంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే 1,62,000 కోట్ల సబ్సిడీ ఇస్తుంది, లేదా 1.62 లక్షల కోట్ల సబ్సిడీ అనేది ఇస్తుంది అనమాట. అంటే రసాయనిక ఎరువులు వాడడం తగ్గిస్తే రెండు రకాలుగా బెనిఫిట్ అవుతుంది. నేల సారవంతం ఒకటి పెరుగుతుంది, ఇంకొకటి ఏంటంటే రైతు ప్రత్యామ్నాయ ఎరువులను వాడతాడు కాబట్టి ఈ సబ్సిడీ మిగులుతుంది. దీని ద్వారా ఈ డబ్బుల్ని కూడా రైతులకి విధంగా మళ్ళీ వివిధ రూపాలు అందజేయడానికి ఉంటుంది అని చెప్పేసి అంతేగా అనేది ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుందండి. కాబట్టి ఇంపార్టెంట్ అండి, రైతులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ సెక్టార్కి సంబంధించింది అంటే మన ప్రాథమిక రంగంగా పిలుస్తున్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నూతన పోకడలు కానివ్వండి, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల విధానాలు, రూపకల్పనల పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక్కోసారి అయితే ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదు. పిఎం ప్రణామ్ ప్రతిపాదన దశలో ఉంది. ఒక్కొక్కసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే ప్రతిపాదన దశలో ఉన్నటువంటి అంశాలను కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. పిఎం ప్రణామ్ ప్రమోషన్ ఆఫ్ ది ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ ది అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ మధ్యకాలంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ZBNF అనే కాన్సెప్ట్కి ఈ మధ్యకాలంలో చాలా పెద్దపీట వేస్తున్నారు. అంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి అని చెప్పేసి. ZBNF అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. ZBNFను అంతేకాకుండా ఇప్పుడు సుభాష్ పలేకర్ లాంటి వ్యక్తులు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో, ప్రకృతి వ్యవసాయంలో విశేషమైన కృషి చేస్తున్నారు. కాబట్టి సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ కూడా దాన్ని పిలుస్తున్న సందర్భం మనకు ఉంది. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే నరేంద్ర సింగ్ తోమార్ అండి. నరేంద్ర సింగ్ తోమార్ అనేవారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారు. అదే మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చేసి గోవర్ధన్ రెడ్డి గారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందండి. ఇది పిఎం ప్రణామ్ కార్యక్రమం. అబ్రివేషన్ వచ్చేసి ప్రధానమంత్రి
ప్రమోషన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మనకి పిఎం కిసాన్ కూడా ఇటీవల కాలంలో మనకి పిఎం కిసాన్ కూడా న్యూస్లో ఉందండి. 2019లో ప్రారంభించబడ్డ ఈ కార్యక్రమం పిఎం కిసాన్ రైతు పంట పెట్టుబడి సహాయ పథకంగా పిలుస్తున్న పిఎం కిసాన్ వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతుకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పేరుతో ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలని 3 విడతలుగా ఇస్తుంది అనమాట. అంటే రెండేసి వేల చొప్పున 6,000 రూపాయలు అందిస్తుంది అనమాట. ఇది తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు పోలిగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, రైతు బంధు ప్రోగ్రాంలో అయితే ఎకరానికైతే 10,000 రూపాయలని 2 విడతలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే పేరుతో అయితే రైతుకి 13,500 రూపాయలు అనేది అందించడం అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ పిఎం కిసాన్ 6,000తో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలుపుకొని మొత్తం 13,500 రూపాయలని సంవత్సరానికి రైతుకి ఇస్తుంది అనమాట. మరి పిఎం కిసాన్ కార్యక్రమం యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటామండి. పిఎం కిసాన్ అంటే అర్థమైంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇది ఒక విషయాన్ని మనం పిలుస్తామండి. ఇది మనకి ఒక పిఎం ప్రణామ్ గురించి వస్తున్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అండి. ఏంటి వాట్ ఈస్ ద మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అంటే అర్థం ఏంటంటే ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసు 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే మనకి ఇక్కడ ఏమంటారంటే జల్ జీవన్ అభియాన్ అని చెప్పేసి అంటామండి. జల్ జీవన్ అభియాన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా సో ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందిస్తున్నారు. ఒక లక్ష్యం పెట్టుకుంది. ద ప్రొజెక్టెడ్ టార్గెట్ టు సప్లై ద ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ బై యూజింగ్ ద ట్యాప్స్ దట్ ఈజ్ టు బై 2024 అంటే 2024 సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి కూడా దేశంలో మంచి ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి ద్వారా నల్లల ద్వారా మంచినీటిని అందించాలి లక్ష్యం పెట్టుకున్నారు. మరి జల్ జీవన్ అభియాన్లో భాగంగా హర్ఘర్ జల్ అనే ప్రోగ్రామ్. అంటే హర్ఘర్ జల్ అంటే అర్థం ఏంటంటే ప్రతి హర్ఘర్ జల్ అంటారు అంటే ప్రతి ఇంటికి ఒక జల్ అంటే వాటర్ అందించడం. ఇలా హర్ఘర్ జల్ సర్టిఫికేషన్ ఇటీవల పొందినటువంటి తొలి రాష్ట్రం అయితే హర్యానా గోవా రాష్ట్రం అయితే ఇలా 100% హర్ఘర్ జల్ సాధించినటువంటి రాష్ట్రంగా గుర్తించబడింది. సర్టిఫికేషన్ కూడా పొందింది. అయితే ఇండియాస్ ఫస్ట్ స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అంటే ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డ సౌకర్యాన్ని ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా స్వచ్ఛమైన నీటిని కూడా ప్రతి ఇంటికి సప్లై చేయడం అనేది ఉందన్నమాట. ఆ విషయంలో మాత్రం ఇండియాస్ ఫస్ట్ స్వచ్ఛ సుజల్ ప్రదేశ్ అనే హోదాని ఒక సర్టిఫికేషన్ పొందినటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతంగా ఏముంది నిలిచిందండి అండమాన్ నికోబార్ దీవులు నిలవడం జరిగిందండి. ఇది ఒక వెరీ 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 ఇంపార్టెంట్ విషయం. సో ఈ సర్టిఫికేషన్ని కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ దీన్ని అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో స్వచ్ఛ సుజల్ ప్రదేశ్గా ఒక హోదాని ఒక సర్టిఫికేషన్ పొందినటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అలా కాకుండా హర్ఘర్ జల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం అంటే ఏంటంటే గోవా వస్తుంది. రెండవ రాష్ట్రం అయితే తెలంగాణ వస్తుంది. తెలంగాణలో అమలవుతున్నటువంటి ఒక అందరికీ కూడా మంచినీటిని అందించాలి ప్రతి ఇంటికి అనే దాని కార్యక్రమానికి పేరు ఏమని పెట్టారంటే మిషన్ భగీరథ అని పేరు పెట్టడం అనేది జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? మరి ప్రస్తుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు గజేంద్ర సింగ్ షెకావత్ అండి. సో మరి గజేంద్ర సింగ్ షెకావత్ అనేవారు ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ ఫీమేల్ క్యామల్ రైడింగ్ స్క్వాడ్ అండి. ఏంటి మరి అంటే మనకు గమనించండి, ఇప్పుడు పర్టికులర్ చూసినట్లయితే వివిధ శాంతి భద్రత పరిరక్షణలో సరిహద్దులో కాపలా కాసే వారికి వాహనాలు ఉంటాయి, దాంతోపాటు హెలికాప్టర్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఏంటంటే క్యామల్ అంటే ఒంటెల ద్వారా కూడా సరిహద్దు భద్రత చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఒక స్క్వాడ్ అనేది ఏర్పాటు చేయబడింది. అందులో ఫస్ట్ ఫీమేల్ క్యామల్ రైడింగ్ స్క్వాడ్ అంటే క్యామల్ ద్వారా అంటే ఒంటెల ద్వారా గస్తీ చేపట్టడం అనమాట. ఆల్రెడీ ఇది పురుషులకు సంబంధించినటువంటి క్యామల్ రైడింగ్ ఉంది. ఆ విభాగంలో ఫస్ట్ టైం ఫిమేల్ క్యామల్ రైడింగ్ స్క్వాడ్ స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 1, 2022 దీన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. సో గుజరాత్ మరి గుజరాత్ బార్డర్లో రాజస్థాన్ బార్డర్ అంటే ఏంటంటే గుజరాత్తో ఉన్న అంతర్జాతీయ బార్డర్లో, గుజరాత్ రాష్ట్రంతో ఉన్న అంతర్జాతీయ బార్డర్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి అంతర్జాతీయ బార్డర్లో ఈ యొక్క ఒంటెల ద్వారా మహిళల గస్తీ విభాగం తిరగబోతుంది.
అది ఫస్ట్ టైం అనమాట. అది ఇది ఏ పారామిలిటరీ ఫోర్స్లో ఇది నిర్వహించబోతుందంటే BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క సరిహద్దు భద్రతా దళం BSFలో ఈ యొక్క ఫస్ట్ ఫీమేల్ క్యామల్ రైడింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది BSF వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965 డిసెంబర్ 1ని ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ అండి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో గుజరాత్ కానివ్వండి, రాజస్థాన్ యొక్క అంతర్జాతీయ సరిహద్దులు మనకి ఇక్కడ పర్టికులర్ రాజస్థాన్ ప్రాంతంలో అయితే తారెడారి లాంటివి ఉంది కాబట్టి మరి ఎడారి ఓడగా పిలుస్తామని ఇక్కడ ఒంటెని కాబట్టి అక్కడ వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఒంటెలకి. మనకి అంతేకాకుండా అంతర్జాతీయ పరంగా పేరొందినటువంటి ఒంటెల పరిశోధన కేంద్రం కూడా మనకి రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఉంది. సో మరి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని మరి BSF పట్టున్నాం కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSFకి మరి ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు పంకజ్ కుమార్ సింగ్ అండి. ఎవరండి? పంకజ్ కుమార్ సింగ్ అనేవారు BSFకి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో మరి అంతేకాకుండా BSF విషయంలో మనం గమనించినట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సో మరి ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మరి ఆపరేషన్ నమస్తే అనే కార్యక్రమం ద్వారా కూడా ఎంతో పేరుగాంచడం జరిగింది. BSF మరి సరిహద్దు దళంలో COVID-19 కాలంలో చేసినటువంటి ఈ యొక్క కోవిడ్ వ్యాప్తి నిరోధకం గురించి చేసినటువంటి ఒక ప్రయత్నం. అంతేకాకుండా మరో అంశం గమనించాలి, ఇలాంటి తొలిసారిగా జరుగుతున్నటువంటి విషయాలపైన మనకి ఎగ్జామినేషన్ అడగడానికి ఉంటుంది. ఏ పారామిలిటరీ ఫోర్స్ ఫస్ట్ ఫీమేల్ క్యామల్ రైడింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేసిందంటే అది BSF ఏర్పాటు చేసింది. అది డిసెంబర్ 1, 2022 నుండి అమల్లోకి రాబోతుంది అనేది జరుగుతుంది. సో అది ఒక ఇంపార్టెన్స్ విషయం అండి. నెక్స్ట్ వచ్చేసి మహారాజా హరి సింగ్ అండి. సో మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే సంస్థానం అనేది మనకి ఒక భారతదేశంలో విలీనం కాక మునుపు సో దానికి చివరి రాజు ఎవరంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చివరి రాజు ఎవరంటే మహారాజా హరి సింగ్ అనమాట. మహారాజా హరి సింగ్ తర్వాత కాలంలో మహారాజా హరి సింగ్ ఒక జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత విలీనంలో చేయడం, అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని షరతులు 370 ఆర్టికల్ అనేది రావడం ఇవన్నీ జరిగింది. లాస్ట్ మనకు 2019 అక్టోబర్ 31 అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 370 ఆర్టికల్ని రిపీల్ చేయడం అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం, దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ప్రకటన చేశాడు. సో ఈ నెల సెప్టెంబర్ 23 మనకి మహారాజా హరి సింగ్ యొక్క ఒక జయంతి, దాన్ని ఒక పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఒకటి అడగడానికి ఉంటుంది మనకి, సెప్టెంబర్ 23 మహారాజా హరి సింగ్ని అంటే ఆయన జయంతిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? లేదు జమ్మూ కాశ్మీర్ ఈ మధ్యలో సెప్టెంబర్ 23ని పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తుంది ఒక సెలవు దినంగా. ఎవరి యొక్క జయంతి అన్నప్పుడు మహారాజా హరి సింగ్ యొక్క జయంతి అండి. మరి జమ్మూ కాశ్మీర్కి ప్రజెంట్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్గా జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే వారే సో మనోజ్ సిన్హా అండి. సో మనోజ్ సిన్హా అనేవారు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఓకేనండి, ఓకేనా. సో మనకి దినోత్సవాలపైన ఎగ్జామ్ల బిట్స్ మనకు వస్తూ ఉన్నాయి. మన గత క్లాసెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సెప్టెంబర్ మొత్తం నెల మనకు ఇది సెప్టెంబర్ మాసాన్ని ఎలా నిర్వహించుకుంటామంటే మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్ పోషణ మాసంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 5 వచ్చేసి మనకి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. సెప్టెంబర్ 8 అయితే మనకి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఈ సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి, యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత పురస్కారాన్ని 2022 సంవత్సరానికి ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్కి ఇవ్వడం అనేది జరిగింది. సెప్టెంబర్ 9 మరి తెలంగాణ భాష మాండలికానికి విశేషంగా కృషి చేసినటువంటి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం. అంతేకాకుండా ఈ తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 9 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి అయినటువంటి కాళోజీ అవార్డుని 2022 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రామోజు హరిగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా డిస్కస్ చేశాం. అంతేకాకుండా సెప్టెంబర్ విషయంలో చూసినట్లయితే సెప్టెంబర్ 14 హిందీ భాష దినోత్సవంగా, సెప్టెంబర్ 15 అయితే మనం చూసినట్లయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జయంతిని మనం జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవంగా, ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా జరుపుకున్నాం. సెప్టెంబర్ 16 అయితే మనం గమనించినట్లయితే సెప్టెంబర్ 16 అండి. మరి సెప్టెంబర్ 16 అయితే మనకు ఓజోన్ పరిరక్షణ దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఇలా అంతేకాకుండా సెప్టెంబర్ సంబంధించిన విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 3rd సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్ అంటే సెప్టెంబర్లో 3వ శనివారాన్ని ఎలా నిర్వహించుకుంటామంటే అంతర్జాతీయ ఈ తీర ప్రాంత భద్రత దినోత్సవంగా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది
సేఫ్టీ ఆఫ్ ది సీ కోస్టల్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ తీర భద్రత దినోత్సవం జరుపుకుంటాం. మరి అంతర్జాతీయ తీర భద్రత దినోత్సవాన్ని సెప్టెంబర్ 3వ శనివారం నిర్వహించుకుంటాం. అయితే దీని యొక్క ఇతివృత్తం ఏదంటే ఫైటింగ్ ఫర్ ది ట్రాష్ ప్రీసీస్, అంటే ఫైటింగ్ ఫర్ ట్రాష్ ప్రీసీస్ అంటే ఇక్కడ ఏంటి సముద్రాలు అనేది ఆ బీచ్లు అనేది తీర ప్రాంతాలు అనేది చాలా సేఫ్ జోన్గా ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశం అనేది మనకి కనబడుతుందండి. ఒక్కోసారి అలాంటి సందర్భం కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు సెకండ్ సండే ఆఫ్ ది మే అంటది. మరి సెకండ్ సండే ఆఫ్ ది మేని ఎలా నిర్వహించుకుంటాం? ఇది కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్ కూడా రావడం జరిగింది. సో మదర్స్ డేగా నిర్వహించుకుంటాం. థర్డ్ సండే ఆఫ్ ది ఒక జూన్ ఎలా నిర్వహించుకుంటామంటే ఫాదర్స్ డేగా నిర్వహించుకుంటాం. అలాంటి విషయం. అలా కాకుండా ద ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఆగస్ట్ ఎలా నిర్వహించుకుంటాం అంటే తల్లిపాల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ద ఫస్ట్ వీక్ ఆఫ్ ది సెప్టెంబర్ ని మనం ఎలా నిర్వహించుకుంటామంటే పోషణ ఒక వారోత్సవంగా. సెప్టెంబర్ నెలంతా పోషణ మాసము. ఓన్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ది సెప్టెంబర్ ని మనం పోషణ వారోత్సవంగా నిర్వహించుకుంటాం. అలా కాకుండా లాస్ట్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే ఇన్ మార్చిలో మరి చివరి శనివారం రోజున లేదా 4వ శనివారం రోజున ఎలా నిర్వహించుకుంటామంటే ఎర్త్ అవర్, ఒక గంట సేపు మనకు అది ఎర్త్ అవర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అలాంటివి నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక జాతీయ అంశం మనకు న్యూస్లో ఉంది, ఒక పొలిటికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి కెప్టెన్ అమరేందర్ సింగ్ అండి, వీరి గతంలో కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు గతంలో వీరు పంజాబ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత కాలంలో వీరు కెప్టెన్ అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావడం, మరియు దాని పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటీవల పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. కానీ అక్కడ అతను ఓడిపోయారు. ఎవరు? కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఓడిపోవడం జరిగింది. భగవంత్ మాన్ సింగ్ అనేవారు అక్కడ పంజాబ్కి నూతన ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. వారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. సో మరి ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరేందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు. తన పార్టీని, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ ప్రక్రియకు మరి సెప్టెంబర్ 19, 2022 శ్రీకారం చుట్టడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సో మనకి జేపీ నడ్డా, ప్రజెంట్ బీజేపీ అధ్యక్షుడి యొక్క సమక్షంలో ఈ పంజాబ్ లోక్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి తను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. సో అది మనకి ఇటీవల కాలంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో విలీనమైంది. దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉండేవారు? ఇలాంటి పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. కెప్టెన్ అమరేందర్ సింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెనెస్సా నకాటే. ఎవరండి వెనెస్సా నకాటే అంటే వీరు ఉగాండా దేశానికి చెందినటువంటి ఒక పర్యావరణ ఉద్యమకారిని, ఒక 25 సంవత్సరాల పర్యావరణ ఉద్యమకారిని వెనెస్సా నకాటే. స్వీడన్ దేశానికి చెందినటువంటి గ్రేటా థన్బర్గ్ ఒక అమ్మాయి ఉందండి, పర్యావరణవేత్త. ఆ పేరు గ్రేటా థన్బర్గ్ అండి, గ్రేటా థన్బర్గ్. సో మీరు గ్రేటా థన్బర్గ్ వీరు కూడా పర్యావరణ రంగంలో విశేషమైన కృషి చేసిన గ్రేటా థన్బర్గ్ స్ఫూర్తితో వెనెస్సా నకాటే కూడా పర్టికులర్ ఆఫ్రికా ఖండంలో ఉగాండా దేశంలో కృషి చేస్తున్నారు. ఈ యొక్క కృషిని చూసినటువంటి యూనిసెఫ్ వాళ్ళు యూనిసెఫ్కి ఈమెను ఒక సుహృద్భావ రాయబారిగా, యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించుకోవడం అనేది జరిగింది. ప్రచారకర్తల విషయంలో ఇంపార్టెంట్ అండి. యూనిసెఫ్కి ఇటీవల గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులైన వెనెస్సా నకాటే ప్రాముఖ్యత ఏంటి? ఏ దేశం చెందినవారు? మరి యూనిసెఫ్ అంటే ఏంటంటాడు? యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి, బాలల అత్యవసర నిధి అని అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకు ఒక యూనిసెఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు క్యాథరినా రస్సెల్ అండ్ అమెరికా దేశానికి చెందినవారు. యూనిసెఫ్కి సుహృద్భావ రాయబారి, గుడ్ విల్ అంబాసిడర్ వచ్చేసి మనకి వెనెస్సా నకాటే అయితే, యూనిసెఫ్కి మరి ఒక గ్లోబల్ అంబాసిడర్గా ప్రపంచ రాయబారిగా పనిచేస్తున్న వారైతే ప్రియాంక చోప్రా ఆ నేపథ్యం. అంతేకాకుండా యూనిసెఫ్కి గత 20 సంవత్సరాల నుండి ప్రచారకర్తగా కొనసాగుతున్న వారు రికార్డు ఒకరు ఉంది. వారు అంటే ప్రియాంక చోప్రాతో పాటుగా ఈ యొక్క వెనెస్సా నకాటేతో పాటుగా యూనిసెఫ్కు చాలా మంది ప్రచారకర్తలు ఉంటారు. అందులో మన క్రికెట్ దిగ్గజ క్రీడాకారుడు అయినటువంటి మన సచిన్ టెండూల్కర్ కూడా సో యూనిసెఫ్కి గత 20 సంవత్సరాల నుండి యూనిసెఫ్కి ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ న్యూస్లో ఉందండి. మనకి ఎందుకోసం అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే గుజరాత్లో ఉన్నటువంటి ఈ కాలేజ్ న్యూస్లో ఉండడానికి కారణం అంటే ఇటీవల కాలంలో
సో భారత ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17, 2022 భారత ప్రధాని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అహ్మదాబాద్ మెడికల్ కాలేజీని సో నరేంద్ర మోడీ మెడికల్ కాలేజీగా పేరు మార్చుకోవడం అనేది జరిగిందనమాట. కాబట్టి నరేంద్ర మోడీ గారి పేరు, భారత ప్రధాని గారి పేరు పైన నరేంద్ర మోడీ మెడికల్ కాలేజీని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ దీని పేరు మార్చడం జరిగిందంటే అది గుజరాత్లోని అహ్మదాబాద్లో మార్చడం జరిగింది. ఆల్రెడీ గుజరాత్లోని అహ్మదాబాద్లో మోతీరా వద్ద ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని కూడా నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టడం అనేది జరిగిందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం అనేది యుద్ధం అనేది కొనసాగుతున్న సందర్భంగా కనబడతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం అయితే జపరోజియా, ఏదండి జపరోజియా, దీనిపైన కూడా అణుబాంబు దాడి జరుపుతుంది. దానిపైన కొన్ని మిజైల్స్ దాడి జరిపింది. ఎవరు? రష్యా జరిపింది. ఉక్రెయిన్లోని ఒక అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైనటువంటి జపరోజియా పైన సో రష్యా వైమానిక దాడులు జరిపింది, మిజైల్ దాడి కూడా జరిపినట్టు మనం గత సంవత్సరం ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేశాం. ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైనటువంటి పియోడెనోక్రియాన్స్క్ పైన కూడా మిజైల్స్ దాడి జరుగుతుంది అని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఉక్రెయిన్లోని ఈ రెండు అణువిద్యుత్ కేంద్రాల పైన రష్యా మిజైల్ దాడి జరిపింది. అన్నప్పుడు జపరోజియా అణువిద్యుత్ కేంద్రం, ఇంకొకటి ఏదండి పియోడెనోక్రియాన్స్క్ అండి, ఏదండి పియోడెనోక్రియాన్స్క్. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి సెప్టెంబర్ 20, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.